కథనా కామెడీ షో. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని గోల్ ఉండే, పాస్ అయ్యాను. తర్వాత డిగ్రీలో పాస్ అవ్వాలని గోల్ ఉండే, పాస్ అయ్యాను. తర్వాత మంచి జాబ్ చేయాలని గోల్ ఉండేది, చేశాను. తర్వాత పెళ్లి చేసుకోవాలని గోల్ ఉండేది, చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో గోల తప్ప ఏ గోలు కనపట్ల. అది జోరు వాన అని తెలుసు, ఇది నీటి సుడులని తెలుసు. ఏదో కోల్పోయిన వాళ్ళ పెద్ద ఆరారేసి కూర్చున్నావు. అడవిలో కప్ప బంగారంలా బెకబెక అనుకుంటూ బతికేది. ఒకరోజు ఆ కప్పని ఏనుగొత్తి తొక్కింది. తొక్కిన వేనుగే అంటుంది, నొప్పిగా ఉందా అని, నొప్పిగా ఉందా అని. ఏనుగుతో పోల్చావా? మొన్నేమో పాముతో పోల్చావు, నిన్న ముంగిస్తో పోల్చావు. ఏమవుతుంది నీకు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? పెళ్ళైన కొత్తలో నువ్వు మల్లె పూలా ఉన్నావు, నువ్వు చందమామలా ఉన్నావు అనేవాడివి, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. పెళ్ళం అర్థం కాకపోతే అలాగే అంటాం, పెళ్ళం అర్థమైన తర్వాత ఇలాగే అంటాం. పెళ్ళాన్ని పక్కలో బల్లెల్లా చూడకు, గాయాన్ని ఇస్తుంది. బెల్లంలా చూడు, తీపినిస్తుంది. మీరు మామూలుగా మాట్లాడితేనే మాకు మండుద్ది, మీరు ఫిలాసఫీలు చెప్పారనుకో మాకు కాలుద్ది. ఇది మాత్రం కరెక్ట్ చంద్ర. మంచి చెప్తే కాలుద్ది బాబు. చెప్తాను నీ సంగతి. ఈ రోజు కూరలో ఉప్పు ఎక్కువ వేయకపోతే చూడు. అంతేగా, మీ పర్ఫార్మెన్స్ వంట గదిలో చూపిస్తారు, లేకపోతే పడక గదిలో చూపిస్తారు. మీ దగ్గర ఉన్నది ఆ 2 ఆయుధాలేగా. క్లాస్ లో ఫస్ట్ వచ్చానా? అవునా? నేను బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుతానా? నువ్వు పెద్ద డాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా చివరికి వాడదానికి భర్త అవ్వాల్సిందే, తర్వాత దాని చేతిలో బానిస అవ్వాల్సిందేరా. ఏంటి నువ్వు వాడికి ఫస్ట్ వచ్చిందంటే కంగ్రాట్స్ చెప్పకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తావేంటి? వాడి భవిష్యత్తు గురించి చెప్తున్నానే. అంటే ఏంటి నీ అర్థం? ఒక తండ్రి ఒక కొడుకుకి అటు వెళ్ళకరా గొయ్యి ఉంది, ఇటు వెళ్ళకరా నొయ్యి ఉంది అని చెప్పకపోయినా పర్లేదే, కానీ జీవితంలో పెళ్లి అనే పెద్ద గండం ఉంది అని చెప్పకపోతే ప్రతి తండ్రి ప్రతి కొడుకుకి అన్యాయం చేసిన వాడే అవుతాడు, అన్యాయం చేసిన వాడే అవుతాడు. అందుకే నా కోరిక అన్యాయం పాలు అవ్వకూడదని చెప్తున్నా. కొత్త కొత్త లాజిక్లన్నీ చెప్తాడు. లాజికల్ మీ దగ్గర నుంచి వచ్చాయి. నువ్వు లోపలికి రారా. మా స్కూల్లో మా మాస్టరు మమ్మల్ని మధ్యాహ్నం పూట 6 గంట పడుకోమని చెప్పి భార్య ఫోటో పట్టుకొని బోర్ నేడుస్తున్నాను. ఆయన భార్య ఏమైనా పోయిందా నాన్న? ఆయన భార్య పోలేదురా, ఆయన భార్య వల్ల తన జీవితం పోయిందని ఏడుస్తున్నాడు రా. ఏంట్రా నేను లోపలికి రమ్మంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? స్కూల్లో చెప్పే పాటల కంటే నాయన చెప్పే పాటలు బాగున్నాయమ్మా. నువ్వు లోపలికి పదరా. ఏవండి, నేను మా పుట్టింటికి వెళ్ళొస్తానండి. జాగ్రత్త. మీరు జాగ్రత్త. ఏమే టైంకి తిను. నేను తింటానులే, మీరు తినండి. ఏమే రోజు వీడియో కాల్ 3 గంటలైనా మాట్లాడతావుగా? మాట్లాడతానులే, మీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. 4 గంటల తరువాత వెళ్ళొస్తాను బంగారు. నాకు అదే పని. ఎందుకు ఏడుస్తున్నావు? నా పెళ్ళం నన్ను వదిలి 2 రోజులు పుట్టింటికి వెళ్ళిపోతుంది. దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను వాసురావు. పెళ్ళం పుట్టింటికి వెళ్తే ఆనందపడాలి కానీ బాధపడతావేంట్రా నువ్వు? చందమామని వదిలి వెన్నెల వెళ్ళిపోతే ఆ చందమామ బాధపడదా వాసురావు? దీంట్లో చందమామ ఎవర్రా? నేనే. పెళ్ళ ఎన్ని రోజులైందిరా నీకు? 15 రోజులైంది. అందుకే నా పెళ్ళ మీద ఫిలాసఫీలు చెప్తున్నావు. పెళ్ళ మీద ఫిలాసఫీలు కాదు వాసురావు, పెళ్ళ మీద బయోపిక్ తీయాలనుకుంటున్నాను. మందుకు బానిస అయిన వాడిని మందు తాగద్దురా అంటే వినడు, పెళ్ళానికి బానిస అయిన వాడిని ఇది కరెక్ట్ కాదురంటే వినడు. రెండిటికి కాలమే సమాధానం చెప్తదిరా. ఇంకా నయం అనసూయ సమాధానం చెప్పిద్ది అనలా. పెళ్ళం అంటే పవిత్ర జలం లాంటిది. ఆ జలాన్ని రోజు కళ్ళకద్దుకొని నెత్తి మీద జల్లుకోవాలి వాసురావు. భలే చెప్పావు ఆనంద్. ఎక్కువ జల్లుకోకరా, తర్వాత ఆ జలంలోనే కొట్టుకుపోతావు. నువ్వు పెళ్ళాన్ని పీడ కలలా చూస్తున్నావు, కానీ నేను నా పెళ్ళాన్ని తెల్లవారుజామున 4 గంటలకు వచ్చే అందమైన కలలా చూస్తున్నా. నిజమైన కళ. అందమైన కళ. మీరు నా గురించి ఇంత చెప్పారంటే నేను మా పుట్టింటికి వెళ్ళానండి. వెళ్ళాను. చూసావా, అది నా పెళ్ళం ఎప్పుడు అతుక్కునే ఉంటది. తర్వాత నువ్వు మొత్తుకునేలా చేస్తుందిరా. చూడక్కడ వాళ్ళు ఆర్ఆర్ వేసుకుని మరీ కాపురం చేస్తున్నారు. నువ్వు నా దగ్గర హార్మోని వాయించడం తప్ప కాపురం మాత్రం చేయడం.
నేను సంసారం అనే పడవని నడిపి నడిపి అలసిపోయి ఉన్నానే, వాడు సంసారం అనే పడవలో ఇప్పుడే తెడ్డేశాడే. కొద్ది దూరం వెళ్ళాక వాడి తెరేమో సిరిగిపోద్ది, తెడ్డేమో ఇరిగిపోద్ది. పెళ్ళామేమో లాగు లాగు అని చెప్పినా కూడా లాగుతనా లాగుతనా అనుకుంటూ ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక నీటిలో మునగలేక తేలలేక చిందర వందర గందర గోళమైపోయి వాడు నిక్షించిపోతాడు. అది తెలియట్లేదు వాడికి. ఇదిగో అనసూయ, సూదులు అమ్ముకునే వాడన్నా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇలాంటి సోది చెప్పే మాత్రం పెళ్లి చేసుకోకూడదు. పర్ఫెక్ట్. హా? వారం రోజుల తర్వాత అది జోరు వాన అని తెలుసు, ఇవి నీటి సుడులని తెలుసు. ఎవరికైనా సంవత్సరానికి సాల్వ పడుతుంది, వీడికేంటి వారానికే పడింది. వీడు ఓవర్ యాక్షన్ చేసినప్పుడు అనుకున్నా వీడికి సాల్వ పడుద్దని, కానీ ఇంత త్వరగా పడుతుందా అనుకోలా. గోపి ఏమైంది గోపి? పూల మొక్కలా ఉన్న నా జీవితాన్ని పెళ్ళామనే మేక వచ్చి ఈ మొక్కని నవిలి మింగేసింది వాసురావు. పెళ్ళం అంటే తెల్లారుజామున 4 గంటలకు వచ్చే అందమైన కళ అన్నావు. అది అందమైన కళ ఏంటి వాసురావు? మిట్ట మధ్యాహ్నం పట్టపగలు 2 గంటలకు వచ్చే పీడ కళ అది. పెళ్ళాం మీద ఏదో బయోపిక్ ఏదో తీస్తా అన్నావు. దాని మీద బయోపిక్ తీయడం ఏంటి వాసురావు? సెల్ ఫోన్ తో మామూలు పిక్కు తీయడానికి కూడా పనికిరాదు అది. రింగ్ రోడ్ మీద 150 స్పీడ్ లో వెళ్తే భారీ మూల్యం చెల్లించాలి, భార్య దగ్గర స్పీడ్కి వెళ్తే భార్య దగ్గరే భారీ మూల్యం చెల్లించాలి. నేను నీకంటే ముందు సంసారం అనే రోడ్డు మీద నేను ప్రయాణం చేసిన వాడిని గోపి. ఎక్కడ హోల్లు ఉంటాయో, ఎక్కడ మ్యాన్హాల్ ఓపెన్ చేసి ఉంటాయో నాకు తెలియదా గోపి? ఇవి నీటి సుడులని తెలుసు. ఎవరు నువ్వు? తెలీదు ఎక్కడి నుంచి వస్తున్నావు? తెలీదు ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు అసలు నువ్వు మనిషివేనా? తెలీదు. వీడన్ని మర్చిపోవడానికి కారణం ఏమేమి ఉండొచ్చు? పెళ్ళాం 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 చూసావు గోపి, పెళ్ళాం. భార్య అనే భయంలో ఎలా బతుకుతున్నాడో వాడు. ఏరా లోపలికి రావా? లోపల రావా అని అంటున్నా. గిన్నెలని ఎవరు తోముతారు? బాసన్లన్నీ నేనే కడుగుతానే. రా లోపలికి. వస్తున్నా. రా. ఏంటి వాసురావు నా బతికిలా? ఏడవ గోపి ఏడవకు. ప్రతి మగాడి జీవితం బుడగ లాంటిది. వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకొని పగలగొట్టేస్తారు. సరే లోపలికెళ్ళు. తాతీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి. వీడికి చిన్న వయసులో జ్ఞానోదయం అయింది. నిన్ను స్కూల్ డ్రెస్ వేసుకోమంటే ఏంటి కాషాయం డ్రెస్ వేసుకున్నావు? ఇంతమంది మగాళ్ళ జీవితాలు చూశాక నా జీవితం మీద ఒక క్లారిటీ వచ్చిందమ్మా. ఏ క్లారిటీ వచ్చిందిరా నీకు? మనం ఎంత చదివి ఎంత సంపాదించినా జీవితంలో పిల్లం వస్తుంది, పిల్లం ద్వారా టార్చర్ వస్తుంది. ఇప్పుడు నుంచి నేను తపస్సు చేస్తే నాకు పుణ్యం వస్తుంది. మీరు చెప్పండి నాగబాబు గారు, పిల్లం గొప్పదా పుణ్యం గొప్పదా? పెళ్ళామే గొప్పది. పుణ్యం గొప్పది. వెరీ గుడ్ మై సన్, వెరీ గుడ్. ఎవరైనా పెళ్ళం చేపట్టుకోవాలనుకుంటారు, నువ్వు కమండలం చేతిలో పట్టుకున్నావురా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ కమండలాన్ని చేతిలోంచి వదలకు మై సన్. మీ నాన్నకి మగజాతి మొత్తం గర్విస్తుంది. నిన్ను చూసి గర్విస్తుంది మై సన్. నేను వదిలేనా? మీ నాన్నకి ఇవ్వ కమండలం. ఏ తండ్రైనా తన కొడుకుని డాక్టర్నో లేకపోతే ఇంజనీర్నో చేయాలనుకుంటారు. ఆ, నువ్వేంటి నా కొడుకుని సన్యాసం చేస్తున్నావు? పెళ్ళాం దగ్గర సన్నాసి అవడం కంటే సన్యాసి అయిపోవడమే బెటర్. బయట మగాళ్ళంతా వాళ్ళ పిల్లల దగ్గర బాగానే ఉంటున్నారు, నువ్వు ఒక్కడవే ఇలా వైరాగ్యంతో ఉంటున్నావు. అది జోరు వాన అని తెలుసు, ఇవి నీటి సుడులని తెలుసు. నేను ఒక్కడనే వైరాగ్యంతో ఉన్నా అని చెప్తున్నావు. ప్రతి మగాడు పెళ్ళాం దగ్గర వైరాగ్యంతోనే ఉన్నారే. ఇప్పటి వరకు 7 సముద్రాలే ఉన్నాయే. ప్రతి మగాడి కన్నిటి బొట్టుని ఒకే దగ్గర చేరితే 8వ సముద్రం అవుద్దే. ఏంట్రా అవును? ఏంట్రా ఏంట్రా వీళ్ళ ఓవర్ యాక్షన్లు. ఏరి తండ్రి కొడుకులు. పిల్లోని పడుకోబెడుతున్నానే. అదే ఆ భయం ఉండాలి. మీరు సాల్వాలు వేసుకున్నా దుప్పట్లు కప్పుకున్నా మేము ఇలాగే ఉంటాం. మేము అస్సలు మారం. మా కాపురాలకి మేమే రాజులం, మేమే మేమే మంత్రులం. మంత్రులం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. ముగ్గురం అన్నదమ్ములు కలిసి 3 చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాంరా. అవునన్నయ్య. రండి అందరం కలిసి నాన్నగారి ఆశీర్వాదం తీసుకుందాం.
నానా నువ్వు చెప్పినట్టు మీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒకేసారి పెళ్లి చేసుకోవాలరా అన్నావు. వాళ్ళిద్దరికంటే నేను 10 సంవత్సరాలు పెద్దోడైనా ముగ్గురం కలిసి తమ్ములతోనే పెళ్లి చేసుకున్నాం నాన్న. సంతోషం. ఏంటండి ఫోటోతో మాట్లాడుతున్నారు? మా నాన్న ఆత్మ నాకు తప్ప ఎవరు కనపడదు కదా. అది అంతేలే. నానా నీ కోడలు ఎలా ఉన్నారు? కత్తిలా ఉన్నా నానా చాలా బాగున్నారు అంటున్నాను. ఇంకా కసకలా ఉన్నారు లేదు. ఏమండి ఇక నుండి మన జీవితం ఒక కృష్ణకాంత్ పార్క్ లా, ఒక ఇందిరా పార్క్ లా, ఒక సంజీవయ్య పార్క్ లా ఉండాలండి. ఇదేంటన్నయ్య పార్కులు మొత్తం పేరు చెబుతుంది. నేను చెప్పింది ఆ. పార్కులోని చెట్ల పచ్చగా ఉండాలని. ఓహో అలానా? అరే ఈ రోజు మన శోభనం మన జీవితానికి ఓ మధుర జ్ఞాపకంలా ఉండాలరా. అవునన్నయ్య. వెళ్ళండి. ఓ ముగ్గురికి ఒకే రోజు శోభనమా? అవును సార్. సూపర్. నిన్ను చేసుకోవడం నా జీవితానికి ఓ మధురమైన అనుభూతి. కొంచెం మీరు యువతలు లాగరా, మాకు కనపడతలేదు మీరు. కనబడట్లేదా? కనపడతలేదు. కావేరి అక్క ఒక్క నిమిషం అండి. చెల్లి ఏమైంది? నేను పాల గ్లాస్ తీసుకొని లోన్కి వెళ్ళాను కదా. ఏమైందిరా? పాల గ్లాస్ పెట్టుకుని గదిలోకి వచ్చింది కదా, ఆ. జస్ట్ చూశాను అంతే. ఎలా చూసావురా? అరే దరిద్రుడా, పాత సినిమాలో రాజనాల్లా చూస్తే భయపడక ఏం చేస్తుందిరా అది? అరే ఫస్ట్ కూర్చోబెట్టుకోవాలి, దాని తర్వాత మాట్లాడాలి, దాని తర్వాత ఫ్రెండ్షిప్ చేయాలరా. ఇవన్నీ చేస్తే తెల్లారిపోద్ది కదన్నయ్య. చూసి భయపడతావరా? పనికి పని లేదురా? అక్క ఏమైంది? భయం వేస్తుంది అక్క. భయమా? దేనికి? పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఏం చేసావురా? పాట పాడాను అంతే. ఏం పాట పాడావురా? నువ్వు పాట పాడుతుంటే మేమే భయపడి తెస్తున్నాం రా ఇక్కడ. అరే బెడ్రూమ్ లోకి వెళ్తే తన మెలోడీ సాంగ్ పాడాలరా, కానీ కాశ్మీరా సాంగ్ పాడుతామంటారా పనికి మాలని చేతవా. ఎక్కడ తగిలారా నాకు? ఏమండి మా చెల్లెళ్ళిద్దరు చాలా భయపడ్డారండి. నేను ఈ రోజు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. మొత్తానికి నీది కూడా తప్పెట్టేశారు. అడ్డ గాడిదలా పెరిగారా వెదవల్లారా. ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. పెద్ద పెద్ద చదువులు చదివాడు ఎందుకురా? సంకనాకడానికా? ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ ఒకేసారి దొరికినట్టు మొత్తం బిర్యానీ ఒకేసారి తినేదిరా. ఒక్కొక్క ముద్ద తినాలరా పనికి మానలా వెదవల్లారా. పెళ్ళం ఎక్కడికి పోతురా? ఎక్కడికి పోతురా? గాడిదుల్లారా. ఇన్నిసార్లు వేస్తున్నాడు ఏంట్రా? బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు రా. రేయ్! ఎక్కడ తగిలారా నాకు తమ్ములుగా? ఎన్ని ప్లాన్స్ వేసాడో పాపం, అన్నిటి మీద నీళ్ళు చల్లేసారు. అన్నయ్య వచ్చి తల దగ్గర కూర్చున్నాడు రా. మధ్యలో వచ్చి కూర్చున్నా, మాట్లాడకరా. ఇప్పుడు మేసే గాడిని చెడగొట్టిందట. అలా ఉందిరా మీరు నాకు చేసింది. అయినా మిమ్మల్ని కాదురా, మనల్ని ముగ్గురు కన్నాడు చూడు, మల్లె పూల కనకాంబరం. అరే ముగ్గురికి ఒకేసారి పెళ్లి చేసుకుని ఎలా అంటావురా నువ్వు? కొద్దిగైనా నా మీద జాలి కలగలేదా? అని అడుగుతున్నాడు రా నీకు దరిద్రుడా. వాడు నాన్న కూడా వేసుకుంటున్నాడు రా. మాట్లాడితే మళ్ళీ తొక్కుతారా. నువ్వు పడుకో. అరే పోయేటోడి పోక కొట్టు, కొట్టు. పోయేటోడి పోక ఎందుకురా? నీకు చివరి కోరికలు ముందు కోరికలు. నిన్ను మా పెద్దోడు బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. అవడరా. అమ్మో ఇది ప్రెస్టేషన్ పాడుగా చంపేస్తాడేంటి? తెల్లవారుజామున 5 గంటలకు. బ్రదర్స్ అంటే పరుచూరు బ్రదర్స్ లా ఉండాలరా, పనికి మాల బ్రదర్స్ లా ఉండకూడదురా. పనికి మాల వెదవల్లారా. రేయ్ అన్నయ్య ఏంట్రా పొద్దున 5 గంటలకు లేచి తిడుతున్నాడు? మనకంటే 10 సంవత్సరాల పెద్దోడు కదా, ఆ మాత్రం ప్రెస్టేషన్ ఉంటది. నువ్వు మూసుకొని పడుకోరాడు, ఏంటంటే తోడతాడు. అడ్డగాడుతలా ఎలా పడుకున్నారో చూడు వెదవలు. ఇంకా తమ్ముళ్ళని పెద్ద ఇది నిద్ర ఎలా వస్తుందిరా మీకు? ఆ మాత్రం తన్నాల్సిందే. దరిద్రుడా, అంత ప్రెస్టేషన్ ఏంట్రా నీకు? దరిద్ర ఒక రాత్రిగా పోయింది. లైఫ్ లో మొదటి రాత్రి రాదు కదరా పాపం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా. అమ్మా పాలు. పోయి. ఏంటి సార్ కళ్ళు బాగా ఎర్రబడినట్టున్నాయి, ఏంటి సంగతి?
కళ్ళు ఎరుపెక్కిందంటే ఒకటే కారణం ఉండదురా. అదే కారణం ఉండదు. చాలా కారణాలు ఉంటాయి. ఎక్కడి నుంచి ఏమండి ఏమండి ఏంటి? సారీ అండి, ఏమనుకోకండి. అన్నయ్య, రాత్రి జరిగిన దానికి నేను కూడా చింతిస్తున్నాను అన్నయ్య. అరే చింతిస్తున్నాను, చింతకాయ పచ్చడి చేస్తున్నాను కాదురా. మా ఇద్దరు కంటే మా అన్నయ్య 10 సంవత్సరాలు పెద్దోడే. అదొక్కడి గుర్తుపెట్టు సార్. అర్థమైందా? వెళ్ళండి. రావే. రాలేరు. మరుసటి రోజు రాత్రి. కావేరి, ఏంటండి? నిన్ను చేసుకోవడం నా జీవితంలో తీయని అనుభూతి. నాకు కూడా అండి. ఇప్పటి వరకు ఏమైనా నేను కన్నెత్తి కూడా చూడలేదు. నేను కూడా అండి. ఆ? ఈ ద్రాక్ష పండు తిను. అక్క అక్క ఏమైంది చెల్లి? పాల గ్లాస్ పట్టుకొని లోనికి వెళ్ళానా, నీ అక్క నువ్వు లోనికి రావే నా చేయి పట్టుకొని మంచం మీద పడేసాడక్క. వామో అరే మల్లెపూలు కనకాంబరం, చిన్న కొడుకుకి శోభ్రం గురించి ఇంత అవగాహన లేకపోతే ఎలా నాన్న? ఏంటి నాకన్నా ఈ టార్చర్ నాకు? అరే పెద్దోడా, నువ్వు శోభన్ బాబులా క్లారిటీగా ఉన్నావు, వాళ్ళు గిరిబాబులా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దేవుడా మళ్ళీ ఇక్కడ కాలుతుంటే మరి కంపారిజన్ పగలిపోతుంది ఏమనుకుంటున్నావు? అక్క అక్క ఏమైంది? భయమేస్తుంది అక్క. భయమా? దేనికి? పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వెళ్ళానా, ఆ. డోర్ వేసేసి ఈ రేజ్ నువ్వు నా చేతిలో ఫసా ఫసా అని అన్నాడక్క. ఏమండి? ఏమండి, మా ఇద్దరు చెల్లెలు భయపడ్డారు. ఈ రోజు రాత్రి ఇంకేం వద్దండి, ఏదో తర్వాత చూసుకుందామండి అనేగా నువ్వే చెప్పే డైలాగు. థ్యాంక్స్ అండి నా డైలాగ్ తీసుకున్నందుకు. మీరు పదండి. దొంగ సచ్చినోడా, ఏం చేస్తున్నావు? నా ఇద్దరిని అలా ఎందుకు అన్నావురా? అరే పనికి మాలిన వెదవల్లారా, ఒకసారి బయటికి రండిరా. ఏమైందిరా? వన్ టైం పసక్. అరే నా జీవితంలో మీరిద్దరు విలన్లా తయారైపోయారా. తెలుగు సినిమాల్లో చాలా శోభనం సీన్లు ఉంటాయిరా, ఆ సినిమాలైనా చూడండి రా, లేకపోతే యూట్యూబ్ లో దొరబాబు వీడియోలైనా చూడండి రా. ఒకసారి నీ చెల్లెని తీసుకొని బయటికి రా. వాళ్ళ పిల్లని వాళ్ళ దగ్గర పంపించు, తీసుకెళ్ళండి రా. దూరంగా నడు, దగ్గర నడు. నీకు పగులు ఇప్పుడు ఏమన్నా అయితే. ఏంటండి డైలాగ్ చెప్పరు? బొంగులో డైలాగ్ నాకు కలిసి రావట్లేదు అసలు. అక్క అక్క డైలాగ్ కలిసి రాకపోయినా నీ చెల్లెలు మాత్రం వస్తుంది. ఒక్క నిమిషం. ఏమైంది? ఏదో చెప్తావుగా, కొరికారో గిల్లారో గిచ్చారో చెప్తారు, ఏం చేశారో చెప్పు. మీ తమ్ముడు మాతో ఏం మాట్లాడకుండా బాత్రూమ్ లో వెళ్ళి మూలలో కూర్చున్నారు. మూలలో కూర్చున్నాడు. నాన్న ఇటు తిరుగు. మూలను కూర్చోవడం ఏంటి నాన్న? అరే వెదవాళ్ళు బయటకు రాండి ఒకసారి. ఎందుకురా వాళ్ళతో మాట్లాడట్లేదు? వాళ్ళని ఏం చేసినా ఏదో ఒకటి అవుతుంది అన్నయ్య, అందుకే ఏమీ చేయకుండా ఒక మూల కూర్చున్నావు. ఎక్కడ తగిలావురా? నీకు మాత్రం అన్ని బాగా చేసుకొని వెళ్ళావు దరిద్రుడు. నాకు మాత్రం కండిషన్లు పెట్టావు. నేను చేసినా చేయకపోయినా ప్రభావం నా మీద పడుతుందిరా. వాళ్ళకి తీసుకెళ్ళండి రా, నీకు దండం పెడతాను. రావే ఏదో ఒకటి. నువ్వు వస్తావా రావా? పదండి. 15 సంవత్సరాల తర్వాత అక్క 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 15 సంవత్సరాలుగా శోభనం అవ్వలేదు. 15 సంవత్సరాల నుంచి అక్క అక్క అని చెప్పి నా సంసారాన్ని బొక్క పెట్టేశారే. అందరు బాను. ఎవరికైనా వాళ్ళ నాన్నకి తప్ప. మిమ్మల్ని కాదే, మిమ్మల్ని ఎందుకంటాను నేను? ఈ దరిద్రుడు 10 సంవత్సరాలు పెద్దోళ్ళు కదా, ఆ మాత్రం కూడా కనికరం 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 లేకుండా నిన్ను ఇలా కాదురా, నిన్ను వామో వీడు చచ్చినో నేను చంపేస్తాడు. ఖతర్నాక్ కామెడీ షో. సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అన్న సూయా. సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అన్న సూయా. మేరే జిగిరి జాను నా పక్కా స్వీట్ ఇస్తాను, నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చేయా. ఏమాట కామాట డాన్స్ బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అనసూయ మేడం. మార్నింగ్ మేనేజర్. మేడం, డాన్స్ చేయాలంటే మీ తర్వాత మేడం ఎవరైనా. నాకు ఇంకా ఫ్లోర్ మూమెంట్లు కూడా వచ్చాయేనా? నా జీతం ఒక్క 2000 పెంచండి మేడం. ఏంటి పెంచేది శివ? నువ్వు నా దగ్గర వచ్చి 10 సంవత్సరాలు అయింది, అప్పుడే జీతం పెంచమంటావేంటి నువ్వు?
జీతం పెంచాలంట జీతం. మేడం ఆ. రష్మికి అసలు యాంకరింగ్ వచ్చా మేడం? ఆ యాంకరింగ్ వచ్చా అని అడుగుతున్నాను. రాదా రాదా? ఎక్కడొస్తుంది మేడం? యాంకరింగ్ అంటే అనసూయ, అనసూయ అంటేనే యాంకరింగ్ మేడం. ఆ, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు యాంకరింగ్ లో ఇన్స్పిరేషన్ అంటే అనసూయ ఒక్కరే మేడం. ఆ, ఎందుకు మేడం? యాంకర్ సుమ గారే మీ యాంకరింగ్ చూసి కాపీ కొడుతున్నారంట ఈ మధ్య. ఆ. శివ మేడం జీతం ఎంత పెంచమన్నావు? ఒక 2000 మేడం. ఈ నెల నుంచి పెంచేస్తున్నాలే. మేడం జబర్దస్త్ కి లైటింగ్ అవసరమా మేడం? ఈ ఫ్లోర్ కి మీరు ఆ సోఫాలో కూర్చుంటే ఈ ఫ్లోర్ మొత్తానికి లైటింగ్ రాదా మేడం? ఇంకా నువ్వు ఆపు శివ, ఇంకా నా వల్ల కాదు, 1000 రూపాయలే పెంచుతాం. వెళ్ళు పని చూసుకోపో. గుడ్ మార్నింగ్. హాయ్ చిట్టి బాబు, హాయ్ కుమార్ బాబు. ఏంటి మమ్మీ ఇది? నువ్వు రంగస్థలం సినిమా చేసిన దగ్గర నుంచి నన్నేమో చిట్టి బాబు అని పిలుస్తున్నావు, అన్నయ్యనేమో కుమార్ బాబు అని పిలుస్తున్నా. రంగస్థలం సినిమా నుంచి బయటికి రావా మమ్మీ? నేను రాలేడురా, నేను రంగమాత పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాను రా. పరకాయ లేదు సొరకాయ లేదు, బయటికి రా మమ్మీ. నువ్వు ముందు మొన్న కూడా ఇంతే, పిల్లలు రికార్డ్స్ రాయమంటే రంగస్థలం సినిమా రికార్డ్స్ రాసిచ్చి పంపించావు. నైజాం ఎంత, ఆంధ్రం ఎంత అని రాసిచ్చావు. నువ్వు పిల్లలు రెడీ చేయి, నేను పప్పు వండుతాను. అనసూయ పాపం భరద్వాజ్. ఓ అన్సకు పప్పు వండుకోవడం రాదు అని 10 మందికి తెలియాలా? నేను వంటాలే ఉండు. ఎటు వెళ్తున్నావే? కిచెన్ లోకి వెళ్తున్నా. ఇచ్చినట్టు కాదు, ఇటు. కిచెన్ ఎప్పుడు మార్చారు? ఫస్ట్ నుంచి కిచెన్ ఇక్కడే ఉంది. అక్కడే ఉందా? నాకు తెలుసులే, కిచెన్ అక్కడే ఉందని. నాకు తెలియదు అనుకుంటున్నావేంటి? ఊరికే కామెడీ చేశాను నీతో. కామెడీ చేస్తే నవ్వడం తప్ప ఏం చేత కాదు దీనికి. కామెడీ చేసిందంట, కామెడీ. భరద్వాజ ముందు పప్పులో పసుపు వేయాలిగా? అవును. భరద్వాజ దాని తర్వాత పప్పులో టమాటా వేయాలిగా? అవును. భరద్వాజ దాని తర్వాత పప్పులో కారం వేయాలిగా? వస్తే నేను వండుతాను, నువ్వు కిచెన్ నుంచి బయటకు రా. నువ్వు ఏంటి వండేది? నేను వండేసాను ఆల్రెడీ. పప్పు బాలేదు భరద్వాజ, నువ్వు చేసే వంటలే బాగుంటాయి. పెళ్లికి ముందు నువ్వు అంటే ఇష్టం, నువ్వు అంటే ఇష్టం అనేదానివి. పెళ్ళయ్యాక నీ నీ వంటే వంటే ఇష్టం. ఇష్టం అంటున్నావు. ఆయన నేను ఎంత కష్టపడుతున్నా నీకెంత తెలుసు? నా కష్టాన్ని అన్నపూర్ణ స్టూడెంట్, నాన్నగ్రామ్ కూడా స్టూడెంట్ అడుగు చెప్తాయి. నా కష్టాన్ని కిచెన్ రూమ్ ని వాష్రూమ్ అడిగే చెప్తాయి. రోజా గారు ఈ బొగుళ్ళు ఎప్పుడు ఇంతే కదా, మనల్ని సపోర్ట్ చేయరు కానీ రిపోర్ట్లు మాత్రం బాగా చేస్తుంటారే వీళ్ళు. మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు మేడం? అప్పులో అయితే ఇంట్లో లేరు అని చెప్పు. కాదు మేడం, అభిమానులు అంట. అయితే రమ్మని చెప్పు. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్. మేము బళ్ళారి నుంచి వచ్చాం మేడం. బళ్ళారిలో మీ పేరు మీద అనసూయ అభిమాన సంఘం పెట్టాం మేడం. అవునా? ఏం యాంకరింగ్ మేడం మీది. మీరు బాగా ఓవర్ చేస్తారు మేడం, కానీ ఓవర్ చేసినట్టు అనిపించదు. ఓకే, అవునా? మీరు స్కిట్స్ మధ్యలో ఇస్తారు మేడం ఎక్స్ప్రెషన్స్. జబర్దస్త్ టీమ్ లో ఏ టీమ్ లీడర్ కూడా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడు మేడం. అవును, బళ్ళారిలో నాకు మొత్తం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? బళ్ళారు మొత్తం మీద మేడం మేము నలుగురు ఉన్నాం. మీ ఫ్యాన్స్ అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మేడం. నలుగురు ఉండి 4 పోస్టులు మీరే తీసేసుకున్నారా? అవును. మేనేజర్ మేడం వీళ్ళకి టిఫిన్ పెట్టించి బస్ చార్జ్ డబ్బులు ఇచ్చి పంపించు. అలాగే మేడం. హైదరాబాద్ ఏదో పని మీద వచ్చినట్టున్నారు, ఫ్యాన్స్ అని నా దగ్గరకు వచ్చినట్టున్నారు. అదే ఏం చేస్తాం, జనాలు రకరకాలుగా తయారైపోయారు. వీళ్ళని రెడీ చేస్తున్నావా? మేడం నమస్తే మేడం. నమస్తే. మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం మేడం. మీది ఒక చిన్న ఇంటర్వ్యూ కావాలి మేడం. తీసుకోండి, పర్లే. కెమెరా ఆన్ చేసుకో. ఓకే. హాయ్ హలో ఎవ్రీబడి. ఈ రోజు మనం అందాల తార, మందార మాల, జబర్దస్త్ ఫేమ్ యాంకర్ కుమారి అనసూయ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారంటున్నాడంటే నువ్వు శ్రీమతి కదా. చెప్పు. ఇప్పటికే నాకు ఇంటర్వ్యూ కోసం ఎవరు రావట్లా. శ్రీమతి చెప్పామనుకో అస్సలు రారు ఇంకా. మీరు అడగండి. కుమారి అనసూయ గారు 16 సంవత్సరాలకే గొప్ప యాంకర్ గా పేరు కట్టించారు. 16 అంటే నీకు 36 కదా. చెప్పు. ఈవిడికి 16 కాదు 36 అని చెప్పు. ఆ విషయం కూడా చెప్పు. ఇప్పటికే నాకు అత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. నువ్వు 36 చెప్పావు అనుకో, బామ్మ క్యారెక్టర్లు వస్తాయి. ఎందుకు మధ్యలో మాట్లాడుతావు? కాసేపు పక్కన ఉండలేవను. మీరు అడగండి. ఇంకా అవసరం లేదు మేడం, మాకు కావాల్సిన స్టఫ్ దొరికింది. వాళ్ళు ఒక అవుట్పుట్ కోసం వస్తే నువ్వు ఇంకో అవుట్పుట్ ఇచ్చి పంపించావు వాళ్ళకి. భరద్వాజ నా కెరియర్ ని రష్మి తొక్కేస్తుంది అనుకుంటున్నా, కానీ నువ్వే తొక్కేస్తున్నావు. రాత్రి కూడా చెప్తారా? చూస్తా.
పిల్లలు తిన్నారా? తినిపించా. పిల్లలు స్కూల్ డ్రెస్సులు ఉతికావా? ఉతికా. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ చెప్పు, కూల్ గా చెప్పలేవా? పిల్లల స్కూల్ బట్టలు ఉతికిన ఒక మగాడు కూల్ గా ఎలా చెప్తాడే? ఇంకా పడుకో. ఓ ఏదైనా అడిగితే చాలు 10 సంవత్సరాల ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తారు ఈ మగాలు ఏంటో. మరి పడుకో. వెల్కమ్ చమ్మక్ చంద్ర ఆంటీ. నాన్న అమ్మాయిని చూస్తుంటే భయం వేస్తుంది నాన్న. భయపడకండి, నేను ఉన్నాను కదా, పడుకోండి. నాగబాబు గారు, సునామీ సుధాకర్కి బుల్లెట్ భాస్కర్కి మీరు ఇచ్చే స్కోర్ ఎంత? ఓ 10. రోజా గారు మీరు ఇచ్చే స్కోరు వా 1 సెకండ్ 10. వా వసే మెంటల్దానా? ఏంటి భరద్వాజ గురకేమన్నా పెట్టానా? గురక పెడితే భరించొచ్చే. నిద్రలో టీమ్ లీడర్లు ఎంట్రీలు స్కోర్లు చెప్తావేంటే నువ్వు? ఏమో పగలంతా పనిచేసి రాత్రి ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే నిద్ర కూడా పోనివ్వదు. భగవంతుడా, ఈ భరద్వాజ్కి వచ్చిన కష్టం ఏ భర్తకి రానివ్వకుండా చూడు స్వామి. గుడ్ జాబ్. నా పరిస్థితి ఎలా ఉందంటే యాంకర్ సుమగారి మొగుడు రాజీవ్ కనకాల గారి పరిస్థితి ఏంటో. భరత్, నితిన్, నా ఎంట్రీ సాంగ్ తీసుకోండి. సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా. సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా. అనసూయ గారు, మీ డాన్స్ అదిరిపోయింది. టేక్ ఓకే. టేక్ ఓకేనా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? భరత్, నితిన్ ఏరి? నువ్వు ఇంట్లోకి వెళ్ళి పడుకో. పడుకోండిరా. మేము హాస్టల్కి వెళ్ళిపోతాం నాన్న. అమ్మ టార్చర్ ఎవరు భరిస్తాను నాన్న? పగలంతా రంగస్థలం రంగస్థలం అని గోల, రాత్రిలేమో జబర్దస్త్ జబర్దస్త్ అని గోల. రాత్రిలో నిద్ర లేక అన్నయ్య నేను క్లాస్ రూమ్ లో నిద్రపోతున్నాం నాన్న. అన్న నేను డాక్టర్ అవుదాం అనుకున్నాం, కానీ అమ్మ టార్చర్ వల్ల ఎక్కడ యాంకర్లు అవుతామని భయం వేస్తుంది నాన్న. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వరదా, పిల్లలేరే? వెళ్ళిపోయారే. ఎక్కడికి వెళ్ళిపోయారు? లేత వయసులో బరువైన ఆరారు వేసుకుంటూ ఈ ఇంట్లో ఇంకా ఏమున్నది నాన్న అనుకుంటూ నీ టార్చర్ భరించలేక టార్చర్ వేసుకుని హాస్టల్కి వెళ్ళిపోయారే. నా వల్ల కూడా కదా నిన్ను భరించడం. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో. మేనేజర్, ఆయన అకౌంట్ ఏముందో సెటిల్ చేసి ఆయన పంపించాయి. నేను నీ నెల జీతగాన్ని కాదే, నేను నీ మొగుణ్ణే. నేను సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గర చూపిస్తాను. ఈ రోజు ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ టైం సేమ్ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, లవ్ యు ఆల్. ముందు డాక్టర్ దగ్గర పదవే. ముందు మేకప్ వేసుకొని వస్తా. మేక డాక్టర్ దగ్గర మేకప్ ఎందుకే? సూయా 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 సూయా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జై హో మహారాజా, జై హో, జై హో మహారాజా, జై హో. 99 రాజ్యాలను జయించిన యుద్ధ వీరా జయ హో జయ హో. మా మంత్రి, 99 రాజ్యాలను జయించాను. ఒక్క రాజ్యం జయిస్తే శతరాజ్యాలు జయించిన రాజుగా నా పేరు కీర్తిలో ఉండిపోతుంది. ఈ యుద్ధపు వేడి చల్లారక ముందే ఆ తూర్పు దిక్కున ఉన్న లవంగం రాజు మీద యుద్ధం ప్రకటించండి. లవంగానికి ఆరారు వేసారేంటో. కాదు, లవంగం నడిచొస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు చూసా. మహారాజా, మహారాజా, ఆ గజపతి రాజు మన రాజ్యం పైన యుద్ధం ప్రకటించారు. రమ్మని పిలవండి. వాడు ఎంత గనుడైనా ఎన్ని రాజ్యాలను జయించినా ఈ లవంగం రాజు వాణ్ణి లవంగాన్ని నలిపినట్టు నలిపేస్తా, మిరియాలు తొక్కినట్టు తొక్కేస్తా. లవంగాన్ని నలిపినట్టు నలిపేస్తా, మిరియాల్ని తొక్కేస్తా, టమాటా పిసుకుతా, ఉల్లిపాయ కోస్తా. అలా మాట్లాడమాకండి మహారాజా. ఎవరైనా ఇంటే వంటలు చేసే మహారాజా అనుకుంటారు. అంటే మహారాజా, గాండ్రించే పులి ఖడ్గం పట్టుకొని యుద్ధానికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? గజపతి మహారాజులా ఉంటది. బరి తెగించిన అంబోతు ఊరి మీద పడి కుమ్ముతుంటే ఎలా ఉంటుందో తెలుసా? గజపతి మహారాజులా ఉంటది. వీడు వాడిని పులి అని పొగుడతాడు, అంబోతని పొగుడతాడు, నన్ను మాత్రం పొగట్టాడు. రే మహామంత్రి, నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? మీ దగ్గరే మహారాజా. మరి నన్ను పొగడాలి కానీ వాడిని ఎవడో పొగుడతావేంటి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు. బొక్క పడిన బెల్లునికి ఎంత గాలి వదినా ఏం ప్రయోజనం? యుద్ధం చేసిన తర్వాత చెప్తాను. ఒక్క వాడికో నాకో.
ఆహా మహారాజా, ఎక్కడైనా కత్తి పదునుగా ఉంటది, అక్కడ చూడు రాజే పదునుగా ఉన్నాడు. ఎవరికి పని చేస్తున్నాడు? నాలో ఆత్మస్థైర్యాన్ని సగం చంపేసింది నువ్వేరా. మా నాన్నను కూడా ఇలాగే చంపేస్తుంటారా? ఎవరక్కడ గుర్రాల గడ్డి వేయండి. మీ రాజును పిలవండి. అవమానం, ఘోర అవమానం. నేనే రాజుని నమ్మండి అని మెడలో పోటు వేసుకుని తిరగాలా. అయ్యా గజపతి మహారాజు వారు, ఈయనే మా మహారాజు. లవంగం మహారాజు. ఇతనితో నేను యుద్ధం చేయను. భయపడ్డావా? దాని అడ్రస్సే నాకు తెలియదు. కంగారు పడ్డావా? దాని ఈమెయిల్ అడ్రస్సే నాకు తెలియదు. మరి ఎందుకు భయపడి నాతో యుద్ధం చేయకుండా వెళ్ళిపోతున్నావు? నేను యుద్ధం చేసే రాజు వీరత్వంలో ఉంటాడనుకున్నా, కానీ వృద్ధాప్యలో ఉంటాడని నాకేం తెలుసు? నీటిలో ఉన్న మొసలి కూడా ముసలదానిలాగే కనబడుతుందిరా, కానీ లోపల కొండంత బలం ఉంటది. కత్తి పట్టిన మొసలిరా నేను. పర్సనాలిటీ బాగాలేకపోయినా పౌరుషం మాత్రం బాగా నాట్యం ఆడుతుందిరా నీలో. అదేరా నాకు కావాల్సింది. రారా. కబడ్డీ ఆడుతున్నారు అక్కడ. ముసలోడి వైనా బలం బానే ఉందిరా నీలో. 4 చెంబులు గాడిద పాలు తాగుతున్నాను రా. అరే లవంగం అయిపోయావురా. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే, సిరులెన్న ఉన్నా. మీ అందానికి నేను లొంగిపోయాను. అదే మీ వీరత్వానికి లొంగిపోయాను. అరే ఏంటి బంధించండి రా. గజపతి రాజా, చూసావా నా ధైర్య సాహసాలని? మహారాజా, అతన్ని వదిలేండి మహారాజా. మహారాణి, వాడిని ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెట్టడం జరగదు. నువ్వు లోపలికి పద. అంతటి బలశాలి అయిన గజపతి మహారాజు ఎలా ఓడిపోయాడో అర్థం కావట్లా. మా లవంగం గాడి ఎలా గెలిచాడో అర్థం కావట్లా. టోటల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాయి, ఏం అర్థం కావట్లా. గజపతి మహారాజా, మీరు ఈ పరిస్థితికి రావడానికి నేనే కారణం. నన్ను క్షమించండి. అంత మాటనకు యువరాణి, నేను ఓడిపోయింది నిన్ను గెలవడానికి. మహారాజా, అలాంటి ఆశలేం పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకరి పంజరంలో చిలకని. పంజరం చిలుక పొలంలో మూలక అంటదేంటిది? అవును, నన్నే ఎందుకు గెలవాలనుకున్నారు? కనెక్ట్ అయింది. ఏమడిగారు? నన్నే ఎందుకు గెలవాలనుకున్నారు అని అడిగాను. అందమైన పువ్వుల్నే ఎందుకు కోయాలనుకుంటాం? చలికాలంలో వెచ్చటి దుప్పట్లో ఎందుకు పడుకోవాలనుకుంటాం? అంటే నేనేం చెప్పగలను రాణి, నువ్వే అర్థం చేసుకోవాలి. మీరు చెప్పే సాహిత్యాన్ని నా సాన్నిహిత్యం కోరుకుంటుందని నాకు అర్థమవుతుంది. అవును యువరాణి, నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, లవంగ రాజు ఎలా చేసుకున్నావు? దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏంటి ఆ బ్యాక్? మా నాన్నగారిది కరువు కాటగల రాజ్యం. ఒక రోజు ఈ లవంగం రాజు 10 బస్తాల కందిపప్పు 100 బస్తాల బియ్యం మా రాజ్యానికి సాయంగా పంపాడు. ఆ సాయానికి ప్రతి సాయంగా నన్ను మా నాన్నగారి తనకిచ్చి పంపించేశాడు. నీ ఫ్లాష్ బ్యాక్ లో వాడి వీరత్వం ఉంటది అనుకున్నా, కానీ వాడి కామెడీ ఉంది. 10 బస్తాల కందిపప్పులకే రాణిలు పంపేస్తారు రాణి. అలా అయితే 1000 బస్తాల కందిపప్పులు అందరు రాణులు నా దగ్గరకు వచ్చేస్తారా? ఈ రాజ్ దర్బార్ లో చూస్తే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఆకాశంలో చందమామని తీసుకొచ్చి చీకటి గదిలో బంధించినట్టుంది. ఇంకాపు రాజా, ఇంకాపు. నేను ఒకరి పంజరంలో చిలకని అంతే. మాట్లాడితే పంజరంలో చిలక అంటది, చిలక ముఖంది. ఇంత కష్టపడింది నేను ఎందుకు? ఇంత కూడా అర్థం కాకపోతే ఎలా దానికి? మళ్ళీ కనెక్ట్ అయింది. వైఫై లాగా అప్పుడప్పుడు కనెక్ట్ అయిపోతుంది. నాకు నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టట్లేదా? ఎందుకు రాణి? ఎందుకు నీకు తెలీదా అని అడుగుతున్నాను. దొంగవి నువ్వు, పెద్ద దొంగవి. తెలియకుండానే మనసు దోచేసుకుంటావు. నేను ఒక్క మాట చెప్పగలను, నేను నీకు ప్రాణం ఇస్తాను మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నువ్వే నా ప్రాణం కాబట్టి.
కౌగిలించుకుంటావురా నిన్ను? ఆగండి మహారాజా, జీవితంలో నేను మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఒకే ఒక్క కోరిక కోరుతున్నానండి, పతిని ప్రసాదించండి. పతిని ప్రసాదించమని పతిని అడుగుతావంటే పనికి మాలిందానా? దీని లోపల తీసుకెళ్ళండి రా, లోపల తీసుకెళ్ళండి. ఆకాశంలోని చందమామని చీకటి గదిలో ఎన్ని రోజులు బంధిస్తారు, ఎన్ని రోజులు బంధిస్తారని అడుగుతున్నాను. ఈ డైలాగ్ చెప్పింది నువ్వేనా? నేనే. బాగుందా? బాగుందా? ఈయన బయటికి ఏంటేంటి రా? నేను వెళ్ళనయ్యా. ఎందుకో? నాకు ఇంకా సౌకర్యంగా కంఫర్ట్ గానే ఉంది ఇక్కడ. ఏంట్రా సౌకర్యంగా ఉన్నది? నాటకాలు చేస్తున్నారు నువ్వు. పోరా బయటికి. ఎలా అవుతానయ్యా? నేను నీ రాజ్యంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీని. ఓ పోమంటే ఎలా పోతా? శిక్ష మొత్తం టైం మొత్తం పూర్తవ్వాలిగా. ఎవడైనా రాజుని పడగొట్టాలరా, రాణిని పడగొట్టడం కాదురా దరిద్రుడా. శిక్ష అనుభవించాకే వెళ్తా. నీ రాజనీతి ప్రకారం నేను శిక్ష అనుభవించాలి కదా. కావాలంటే పెద్దరాజు నాగబాబు రాజుని అడగండి. పూర్తిగా అనుభవించితే వెళ్ళొద్దు. ఈ లోపు మొత్తం నీకు దండం పెడతాను రా, పోరా బయటికి. మంత్రి, భర్తను పక్కన పెట్టుకొని మరొకరి కోసం బాధపడుతుంది ఏంటి మంత్రి? వాడు అలా చేశాడు మహారాజా. నాకు పతిని ప్రసాదించు, ప్రసాదించు. మొగుడిని ప్రసాదించమని అడుగుతుంటా? అసలు ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఏ రాజుకైనా ఉందా? నీకు తప్ప ఏ రాజుకుండదు మహారాజా. అది 2 రోజులు బట్టి ఏం తినలేదు, తాగలేదురా. ఫోటో పట్టుకొని పిచ్చి అలా తిరుగుతుంది. ఏ టైంలో ఫోటో చేతిలో పెట్టేసి పోయాడు. ఎక్కడ ఎక్కడ తీసుకుంటారా మహారాజా? అంటే ఏంటి మహారాజా? వాడికి మహారాణికి మధ్యలో మీరు మధ్యవర్తిత్వం చేస్తున్నారా? రోజులుగా మారిపోతున్నారా? ఆల్రెడీ సగం సచ్చున్నాను రా. నీ కొత్త కొత్త మాటలతో నన్ను చంపకరా. తీసుకుంటా పో. నాకు పతిని ప్రసాదించు. 2 నిమిషాలు ఆగలేకపోతున్నావు. గజపతి మహారాజా వారు, మా మహారాజు గారు పిలుస్తున్నారు, రండి. నేను రానయ్యా, నేను హట్ అయ్యాను. వాడొచ్చి పిలిస్తేనే వస్తాను. ఏడువాడు? రానన్నాడు. ఎందుకు రానన్నాడు? నువ్వు వచ్చి పిలిస్తే కానీ రాడంటే అతగాడు. పొంగరోజు నేను ఎందుకు పిలుస్తాను? నేను పిలవను. నాకు పతిని ప్రసాదించు, ఏరా, పెట్టాల్సింది పెట్టేసి ఇక్కడ చల్లగా కూర్చున్నారా? రారా. ఎక్కడికి రావాలి? నీకు దండం పెడతాను. రారా. రండి. మా మహారాజు గారు ఎవరిని ఇంత గట్టిగా బతిలాడలేదు. రాణి, రాజా. మహారాజా, చంపేస్తారా ఆయన్ని? చంపేస్తారా? ఇప్పటికే సగం చచ్చిపోయాడు పిల్లాడు. ఈ పతిని ప్రసాదించిన ఈ పతికి పాదాభివందనాలు. రండి, ఆశీర్వాదం తీసుకుందాం. ఎలవమ్మా నువ్వు మళ్ళీ ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం. ఎలా తీసుకుని వెళ్ళు. లవంగం రాజుకు బెల్ట్ ఊడింది. మహామంత్రి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏముంది మహారాజా, ఏదైనా కరువు కాటకాల రాజ్యం చూసుకొని మళ్ళీ 10 కేజీల కందిపప్పు 100 కేజీల బియ్యం పంపడమే. ఆ ప్రయత్నంలో ఉండండి. రాజా 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 జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పదకొండింటికి వస్తా అంది, ఇది 12 అయింది, ఇంకా రాలేదేంటి ఇది? గరం గరం మసాలా పల్లె. సార్, పల్లి కావాలా? సార్, లవర్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. అవును. వాళ్ళు రారు సార్, వాళ్ళు రారు. రాకపోవడం ఏంటి సార్? నా లవర్ 1/2 గంటలో వస్తానని చెప్పింది సార్. 6 సంవత్సరాలు అయిపోయింది సార్, ఇంతవరకు రాలేదు సార్. ఎప్పటికైనా రాకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఇదే పార్క్ లో పల్లీలు అమ్ముకుంటూ తిరుగుతున్నారు సార్. వాళ్ళు రారు సార్, వాళ్ళు రారు. పల్లె పల్లె. ఇదేంటి ఇంత చలకిచ్చాడు వీడు? 6 సంవత్సరాల నుంచి పల్లీలు ఇక్కడే అమ్ముతున్నాడు. ఇది వస్తుందా రాదా ఇంతకి? ధైర్యం రా నీకు? నా కూతుర్నే ప్రేమిస్తావురా నువ్వు? ముక్కలు ముక్కలుగా నరికేస్తాను రా. సార్, ఏమైంది?
మీరు అరటి తొక్క మీద కాలేసి జారి పడ్డారు సార్, తల పగిలింది సార్ మీకు. పెద్ద పెద్ద గుండాలు రౌడీలే నన్ను చంపలేకపోయారు, అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక అరటి తొక్క నన్ను చంపేస్తోందా? ఇంతకన్నా పెద్ద కామెడీ ఏదన్నా ఉంటుందా బ్రదర్? 5 సంవత్సరాల నుంచి స్కెచ్ చేసి చంపాలని తిరుగుతున్నావు. ఏం స్కెచ్ చేసి చంపావు గానీ నువ్వు సూపర్ అన్నా. ఎవరా సెక్స్ వచ్చింది? వాడే అరటి తొక్క మీద కాలేసి జారిపడి చచ్చిపోయాడు. ఇంత భయంకరమైన చావుని కామెడీ చేయకండి, మీకు దండం పెడతా. దీన్ని మీరు సీరియస్ చేయకండి, నేను మీకు దండం పెడతా. సీరియస్ కాదంటావేంటన్నా? నువ్వు చేసింది మామూలు మడ్రా అన్నా? మామూలు మడ్రా మాట్లాడితే మటర్ అనకండి రా అన్నా. నీ చేతిలో పువ్వు కాదన్నా ఉండాల్సింది, కత్తి. నా చేతిలో పువ్వు తీసి కత్తి పెడతారంట్రా? అవునన్నా, ఇక్కడ నుంచి నువ్వు మా అన్నవన్నా, మేమందరం నీ కనుచరులవన్నా. నువ్వు ముందుండాలన్నా, మేమందరం నీ వెనకతలు ఉండాలన్నా. ఎట్లా ముందుండేది మీరు వెనకాల ఉండేది? ఇంతకు మీరు ఎవర్రా? ఎవరా? కారు తనకున్న 4 టైర్లని మీరు ఎవరు అని అడిగితే ఆ టైర్లు కారుకి ఏం చెప్తాయన్నా? షూలు సాక్స్ ని నువ్వు ఎవరు అని అడిగితే ఆ సాక్స్ ఏం చెప్పిద్దన్నా? ఏం కంపారిజన్ రా బాబు. అరే నేనేం అడిగాను, మీరేం చెప్తున్నారా? సంబంధం లేకుండా రే నేను దండం పెడతాంటా, నా లవర్ కోసం ఏదో పార్కో వెయిట్ చేస్తున్నాను రా, నన్ను వదిలేంట్రా. అన్నా, నువ్వు ఒకరి కోసం ఎదురు చూసే స్థాయి దాటిపోయావన్నా, నలుగురు నీ కోసం ఎదురు చూసే స్థాయికి ఎదిగిపోయావన్నా. పదన్నా. ఎక్కడికి రా? డెన్ కన్నా. డెన్ అంటే అది ఒకటి ఉంటుంది, నువ్వు రాన్నా. కూర్చోన్నా. రౌడీ అంటే ఇలాంటి చొక్కోతో ఉండాలన్నా. ఎవడా రౌడీ? ఎవడు రౌడీ? మాండవన తప్పిందా నీకు? అరే అన్నకు బొట్టు పెట్టరా. మీ అన్నకు బొట్టు పెట్టాలంటే నా చేయికి వస్తారా? అన్నకు లేడీస్ అంటే సెంటిమెంట్, అందుకే నీ చేయి కోసి బొట్టు పెట్టాం. ఎక్కువ మాట్లాడావనుకో ఇంకో చేయి కూడా కోసేస్తాం. వద్దులే వద్దులే. పార్క్ లో ఉన్న వాడిని తీసుకొచ్చి చొక్కా మార్చి బొట్టు పెట్టి ఏదేదో చేస్తున్నారేంట్రా మీరు? ఇంతకి ఎవర్రా మీరు? పరుపు దుప్పటి నువ్వు ఎవరు అని అడిగితే ఆ దుప్పటి పరుపుతో ఏం చెప్తుందన్నా? అన్నా, మొలతాడు లుంగిని ఎవరు అని అడిగితే ఆ లుంగి ఏం చెప్పిద్దన్నా? నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? లుంగి అంటారు, మొలతాడు అంటారు, పరుపు అంటారు, దుప్పటి అంటారు. అమ్మో, అన్నం చెప్పడానికి ఎవడు వచ్చాడు రా? పెద్ద పెద్ద రౌడీలు మా అన్న కాళ్ళ దగ్గర పడి ఉండేవాళ్ళు రా. నీకేమైందిరా? అడ్డకు వచ్చింది. నిన్ను చంపేస్తా. నా ప్రమేయం లేకుండా నా దగ్గర వచ్చి చేస్తారంట్రా మీరు? అన్నా, ఈయన్ని కూడా చంపేశావా అన్నా? ఈయన్ని కూడా నేను చంపలేదురా. చంపిన వాడు ఎవడైనా పబ్లిసిటీ కోరుకుంటాడన్నా, కానీ నువ్వు చంపి కూడా సింప్లిసిటీని కోరుకుంటున్నావన్నా. నేనేం మాట్లాడుతున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు. వీడు మామూలుడు కాదన్నా. ఇందాక చచ్చినవాడు బలపం లాంటోడైతే వీడు గుణపం లాంటోడన్నా. వీడు 500 మర్డర్లు చేశాడు, 200 రేపులు చేశాడన్నా. ఇన్ని చేశాడా? ఇంత పెద్ద పెద్ద మర్డర్లు అంత సింపుల్ గా ఎలా చేస్తున్నావు? మాట్లాడటా మటర్లు అనకండ్రా. మా పర్మిషన్ లేకుండా బయట తిరగడానికి వీల్లేదు, బయటకు వెళ్ళడానికి వీల్లేదన్నా. బయట తిరగడానికి వెళ్ళలేదా? ఎందుకురా? నీకు అడుగు అడిగిన శత్రువులు ఎక్కువైపోయారన్నా. అరే అందరు నన్ను అదాత శత్రువు అంటారా, ఇప్పుడేమో అడుగడుగున శత్రువు అయిపోయారు అంటున్నారా? ఏంట్రా నా జీవితం నాకు తెలియకుండా ఇన్ని మలుపులు తిరుగుతుంది. అన్నా, ఎక్కడికన్నా? టాయిలెట్ కి వెళ్తున్నాను రా. మాకు చెప్పెళ్ళండి అన్నా. అరే టూ మచ్ కదా. టాయిలెట్ కి వెళ్తున్నాను రా. సరే వెళ్ళండి అన్నా. నీ బతుకులు చెడా. వెళ్తారా? అయ్యయ్యా, ఎందుకు వచ్చారా బాత్రూమ్ లోకి? నీకు సెక్యూరిటీ కన్నా. ఆ శత్రువు చంపుతాడో లేదో తెలియదు కానీ అడుగడుగున మీరు చంపుతున్నారా నన్ను? ఒక్క విషయం అడుగుతాను, మీరు ఎవర్రా? నాగబాబు గారు తన పక్కనే కూర్చున్న రోజా గారిని నువ్వు ఎవరు అని అడిగితే రోజా గారు ఏం చెప్తారన్నా? అనసూయ భరద్వాజుని నువ్వు ఎవరు అని అడిగితే ఆ భరద్వాజు ఏం చెప్తాడన్నా? నన్ను ఆశీర్వదించండి. ఎందుకురా? నీ పేరు చెప్పుకొని 4 సెటిల్మెంట్లు చేసి 4 ఎకరాల పొలం కొన్నానన్నా. నన్ను కూడా ఆశీర్వదించాను. నువ్వేం కొన్నావురా? నాగబాబు గారి ఇంటి పక్కన ఒక విల్లా కొన్నానన్నా. విల్లానే కొనేసావా? కొన్నానన్నా. వీడు చేపల చెరువు కొన్నాడన్నా, వాడు కొబ్బరి తోట కొన్నాడన్నా. బాగా సెటిల్ అయ్యారు అందరూ. మరి నాకేమైనా కొనలేదారా? దేవుడు అన్నా. దేవుణ్ణి నేనే అడగకూడదు మిమ్మల్ని, మీరే కొనాలి అన్ని. గిరిధర్, అదేంటి నువ్వు పార్క్ లో వెయిట్ చేస్తావు అనుకుంటే ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? వెంకటదాను గంట సేపు లేట్ అవ్వడం వల్ల పార్క్ డెన్ లో ఉన్నానే నేను. ఎక్కడ ఏమైపోయావు నువ్వు? బ్యూటీ పార్లర్ కి వెళ్ళాను, కాస్త ఐబ్రోస్ ఫేషియల్ చేయించి నిన్ను అట్రాక్ట్ చేద్దామని. నువ్వు అట్రాక్ట్ చేసేలా నలుగురు నన్ను అట్రాక్ట్ చేస్తారే.
అరే నా లవర్ వచ్చిందిరా, వెళ్ళి హ్యాపీకి వెళ్ళి దీన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటానరా. అన్నా రౌడీకి బీపీ షుగర్ ఉండొచ్చు కానీ పెళ్ళాం పిల్లలు ఉండకూడదన్నా. అయినా నీకు పెళ్ళాం పిల్లలు ఎందుకన్నా? మేము ఉన్నాం కదన్నా. మీరున్నారా? అరే ఈ మాట మీకు తెలిసి అన్నారా తెలియకన్నారా? ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు గిరిధర్. మనం పెళ్లి చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళేది? అన్న ఇద్దరిని మర్డర్ చేశాడు. బయటకు వెళ్తే ఫస్ట్ నిన్నేసేస్తారు, తర్వాత అన్న వేసేస్తారు. నువ్విద్దరిని చంపావా? నేను చంపలేదే. ఒక్కడు పరిగెత్తుకుంటూ వచ్చి అరటి తొక్క మీద కాలేసి జారిపడి నా ముందే చచ్చిపోయాడు. ఇంకోటి పరిగెత్తుకుంటూ వచ్చి హార్ట్ అటాక్ తో వచ్చి నా ముందే చచ్చిపోయాడే. అదే అన్న స్టైల్. చంపుతాడు చంపలేదంట. నీకు దండం పెడతాను కాసకుండా నువ్వు. దరిద్రులు ఏదేదో చెప్తారు వెనకాల ఉండి. ఎవరన్నా వచ్చారనుకో ఒక్కలు ఉండరు, వెనకాల తుర్రు పని పారిపోతారు. मेरे दोनों दोस्तों को मार डाला, मैं नहीं छोड़ूंगा. నువ్వు ఎవడివిరా? मैं बॉम्बे का डॉन हूँ. ఓహో నా ప్రాబ్లం రాష్ట్రాలు దాటి నేషనల్ కి వెళ్ళిపోయిందా? मेरे दोनों जान जिगरी दोस्तों को मार डाला. कितना हिम्मत है तेरे को? అరే నేను జాన్ని చంపలేదు, జాన్ అబ్రాహ్ని చంపలేదురా అయ్యా. నీకు అరటి పండు తొక్క తెలుసు? నీకు ఒక దోస్త్ అరటి పండు తొక్క మీద కాలేసి జారి గయా, నీకు ఇంకో దోస్త్ హార్ట్ అటాక్ తో గయా. कॉमेडियन दिख रो रे भाई, ब्रह्मानंदम दिख रो, आली दिख रो, एमएस नारायण दिख रो, वेणुमाधव दिख रो. దరిద్రుడికి తెలుగు కమెంట్స్ అందరు తెలుసు కానీ తెలుగే తెలియదు వీడికి, అదేంటో మరి. तेरे को मारने के लिए मैं बम्बई से स्पेशल फ्लाइट में आया रे. तेरे टुकड़े टुकड़े कर डालूंगा. అరే చంపారా నాన్న, ఈ గోళ ఉండదు టార్చర్ ప్రతి చంపే ఏసే. ఒరే నీ అయ్యా నీకేమైందిరా? చచ్చాడు సచ్చినాడు. నువ్వెవరమ్మా? సూదిని దారం నువ్వు ఎవరు అని అడిగితే దారం ఏం చెప్తుంది? కంటిని కాటుక నువ్వు ఎవరు అంటే ఆ కాటుక ఏం చెప్తుంది? ఇడ్లీ చట్నీ నువ్వు ఎవరు అంటే ఆ ఇడ్లీ ఏం చెప్తుంది? నాటకాలు చేస్తున్నారు మీరిద్దరు, అందరు ఒకే రకమైన డైలాగ్ చెప్తున్నారంటే. ఇంతకు నువ్వు మూసుకుని ఎవరో చెప్పు. ఆడు పెళ్ళాని రోజు తాగేసి వచ్చి నన్ను టార్చర్ పెట్టుకుని చంపుతుంటే వాడు తాగే కాఫీలు విషం కలిపా సచ్చాడు. ఆయన వీడు సావాల్సింది బాంబేలో, అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చి నీ ముందుకు వచ్చి చచ్చాడు. ఓ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని నా దగ్గర వచ్చాడా? ఓహో అంత స్పెషల్ అంటో అంత ఆఫర్లు అంట మరి నాకు. ఈ అమ్మ జీవితం పడగారు దరిద్రుడా, ఇక్కడే వచ్చి చావాలరా మీరు. బంపర్ ఆఫర్ చంద్ర నీకు. భాష రాని వాడు నా దగ్గరే చేస్తున్నాడు, భాష వచ్చిన వాడు నా దగ్గరే చేస్తున్నాడు, చివరికి నన్ను భాషం చేస్తున్నారు కదరా మీరు. భాష వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో చూడరు, ఇంకా ఇష్టం వచ్చిన డైలాగులు చెప్తారు. ఇంకా వీళ్ళు బొంబాయిలో నెంబర్ 1 డాన్ చంపావంటే నువ్వు మామూలు కాదన్నా. అన్నా ఇక నిన్ను ఇంటర్నేషనల్ లెవెల్లో ఫామ్ చేసేస్తావన్నా. ఇంటర్నేషనల్ లెవెల్ పనికి మాలారా. మీరు సెటిల్ అవ్వడానికి నన్ను సెట్ చేసుకుంటారా? చూసారా సార్, ఒక ఆడదాని కోసం వెయిట్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లం వస్తుందో తెలిసింది కదా సార్. మరి నువ్వెందుకు వెయిట్ చేస్తున్నావు 6 ఏళ్ళుగా? వాడు ఆల్రెడీ ప్రాబ్లం లో ఉన్నాడు కాబట్టి. ఈ కథ వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి సార్? ఈ కథ వల్ల నాకు తెలిసిన నీతి ఏంటంటే ఒక మగాడు ఆడదాని కోసం వెయిట్ చేయకూడదు. ఏం చెప్పారు సార్? పోలేదురా పనికి మాల. నేను నా ప్రాణం పోయినా సరే నేను బతికించుకుంటాను రే. నువ్వు చావకరా రే, నువ్వు చావకరా రే.